వెల్కమ్ టు ఐ న్యూస్. అందమైన శ్రీనగర్లోని ప్రశాంతతకు నిలయం హజ్రత్ బల్ దర్గా లక్షలాది మంది విశ్వాసానికి ప్రతీక. కానీ ఇప్పుడు అదే పవిత్ర స్థలంలో ఒక జాతీయ చిహ్నం పెను వివాదాన్ని రాజేసింది. దర్గాలో ఏర్పాటు చేసిన అశోక చక్రం ప్రతికృతి కొందరి ఆగ్రహానికి కారణమైంది. అది ఇస్లాంకు విరుద్ధమంటూ ఏకంగా దాన్ని ధ్వంసం చేసే వరకు వెళ్ళింది. అసలు మతపరమైన ప్రదేశాల్లో జాతీయ చిహ్నాలను వాడొచ్చా? చట్టం ఏం చెబుతోంది? ఈ వివాదం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఇది దేశభక్తికి మత విశ్వాసానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ? చూద్దాం ఈ ప్రత్యేక కథనంలో. ఇటీవల ఆధునీకరించిన హజ్రత్ బల్ దర్గాలోని ప్రార్థనా మందిరం బయట పాలరాతి ఫలకంపై చెక్కిన ఈ అశోక చక్రమే ఇప్పుడు కాశ్మీర్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈద్ ఏ మిలాద్ సందర్భంగా ప్రార్థనల కోసం భారీ సంఖ్యలో తరలి వచ్చిన జనంలో కొందరు దీన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోయారు. ఇది ఇస్లాంకు విరుద్ధమంటూ నినాదాలు చేశారు. మాట పెరిగి ఆవేశం కట్టలు తెంచుకుని ఏకంగా ఆ జాతీయ చిహ్నాన్ని ధ్వంసం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 26 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. అసలు దర్గాలో జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఆయన ప్రశ్నించారు. उस पत्थर पे एम्बलम लगना चाहिए था या नहीं लगना चाहिए था, पहले तो वो सवाल बनता है। मैंने अभी तक किसी भी मजहबी दायरे में किसी भी फंक्शन में इस तरह का एम्बलम का इस्तेमाल होते हुए नहीं देखा है। तो क्या मजबूरी बनी थी कि हजरत बल के इस प्रोग्राम इस पत्थर पे एक तो एम्बलम इस्तेमाल और फिर पत्थर लगाने की क्या जरूरत थी ना? क्या काम काफी नहीं था? आप गूगल करके निकाल के देखिए, कहीं पे भी ये सरकारी एम्बलम जो है इस्तेमाल नहीं होता। सरकारी एम्बलम सिर्फ और सिर्फ सरकारी फंक्शनों में इस्तेमाल होता है। मस्जिद जो है, दरगाह, मंदिर, गुरुद्वारा, ये सरकारी दायरे नहीं है, ये मजहबी दायरे होते हैं। मजहबी दायरों में सरकारी एम्बलम इस्तेमाल नहीं होते। దర్గాలు, మసీదులు, గుడులు ప్రభుత్వ కార్యాలయాలు కావని మతపరమైన ప్రదేశాల్లో ఇలాంటి చిహ్నాలు పెట్టడం ప్రజల మనోభావాలను దెబ్బతీయటమేనని ఆయన అన్నారు. అయితే ఇక్కడ చట్టం ఏం చెబుతోంది? ది స్టేట్ ఆంబ్లమ్ ఆఫ్ ఇండియా యాక్ట్ 2005 ప్రకారం అశోక స్తంభాన్ని కేవలం భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి అధికారిక సంస్థలు మాత్రమే ఉపయోగించాలి. మతపరమైన సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు, వ్యాపార సంస్థలు దీనిని అనుమతి లేకుండా వాడటం చట్టపరంగా నేరం. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, 5,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. జాతీయ జెండా విషయంలోనూ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ఇలాంటి కఠిన నిబంధనల్ని స్పష్టం చేస్తోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 25, 28 మత స్వేచ్ఛకు హామీ ఇస్తాయి. కానీ అదే సమయంలో ప్రభుత్వాన్ని మతానికి దూరంగా ఉండాలని నిర్దేశిస్తాయి. మన జాతీయ చిహ్నాలు ఏ ఒక్క మతానికో చెందినవి కావు. అవి దేశ ప్రజలందరి ఐక్యతకు ప్రతీకలు. వాటిని ఒక మతపరమైన ప్రదేశంలో వాడటం వల్ల ఆ చిహ్నం ఒక ప్రత్యేక మతానికి చెందినది అనే తప్పుడు సంకేతం వెళ్లే ప్రమాదం ఉంది. ఇది మన లౌకికవాద స్ఫూర్తికే విరుద్ధం. ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన హజ్రత్ బల్ దర్గాకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ కాలంలో నిర్మించిన ఈ దర్గాలో ప్రవక్త మహమ్మద్ గారి గడ్డానికి చెందిన పవిత్ర కేశం ఉందని ముస్లింలు బలంగా విశ్వసిస్తారు. దాల్ సరస్సు ఒడ్డున వెండిలా మెరిసిపోయే ఈ కట్టడం కేవలం ప్రార్థనా స్థలమే కాదు, ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రం కూడా. మొత్తం మీద తెలియక చేసిన, ఆవేశంలో చేసిన జాతీయ చిహ్నానికి జరిగిన అవమానం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక కొత్త చర్చకు దారితీసింది. దేశభక్తిని చాటుకోవటం ఎంత ముఖ్యమో ఇతరుల మత విశ్వాసాలను గౌరవించడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటి మధ్య గీత ఎక్కడ గీయాలి అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.